వెల్కమ్ టు టీబీసీ న్యూస్. ఈరోజు యూనివర్సిటీలో పరిపాలనా భవన్ ముందు జరిగిన మీడియా సమావేశంలో రిజిస్టర్ పూస రమేష్ మాట్లాడుతూ, రేపు పీయూకి మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ వస్తుందని, ముఖ్య అతిథులుగా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరు మురళి, ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ రానున్నారని, అతిథులుగా కమిషన్ సభ్యులు, ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, బోధనేతర సిబ్బంది పాల్గొంటారని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ మన యూనివర్సిటీకి వస్తుందని, పబ్లిక్ హియరింగ్ ప్రజా విచారణలో విద్యారంగంలో ప్రజాభిప్రాయాలను, అంచనాలను, సూచనలను స్వీకరిస్తుందని, పాఠ్య ప్రణాళిక, బోధనలో లోపాలను వివిధ వర్గాల నుంచి సేకరించి రిపోర్ట్ రూపంలో కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పాలమూరు విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ విద్యా కమిషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాలమూరు యూనివర్సిటీ ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజా విచారణ ప్రోగ్రాము హోస్ట్ చేయడము మాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమము తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఫస్ట్ పాలమూరు యూనివర్సిటీ చూస్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం. ఇక్కడి నుంచి మిగతా అన్ని యూనివర్సిటీస్ కూడాను ఇలాంటి ప్రోగ్రాము కండక్ట్ చేయబోతుంది. ఈ కార్యక్రమం రేపు 10:30 స్టార్ట్ అవుతుంది. వెను ఆడిటోరియం, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, పాలమూరు యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఆకునూరి మురళి గారు, ఐఏఎస్ రిటైర్డ్, చైర్పర్సన్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. అదేవిధంగా ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారు, వైస్ ఛాన్సలర్, పాలమూరు యూనివర్సిటీ. అండ్ గెస్ట్ ఆఫ్ హానర్స్గా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, డాక్టర్ చారుకొండ వెంకటేష్, శ్రీమతి కె జ్యోత్స్న శివారెడ్డి, మెంబర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా హాజరవుతారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యారంగంలో ఉన్న ప్రజా అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోవడం, ప్రజల అంచనాలను, సమస్యలను, సూచనలను నేరుగా కమిషన్ ముందుకు తీసుకురావడం. ఇది ప్రజా భాగస్వామ్యం ప్రోత్సహించే ఒక ముఖ్యమైన వేదిక. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాళ్ళ అభిప్రాయాలు స్వీకరణ, అదేవిధంగా పాఠ్య ప్రణాళికలు, బోధన విధానాల్లో ఉన్న లోపాలపై స్పందనలు, విద్యా విధానంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా పాల్గొంటారు. వారి ప్రతి సూచనని గౌరవంతో స్వీకరించడం, వాటిని నూతన విధానాలను రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. మీడియా మిత్రులారా, ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ద్వారా మరింత ప్రజా భాగస్వామ్యాన్ని అందించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని భాగస్వాములుగా భావిస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము కాబట్టి నేను మీడియా మిత్రులకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, దీని వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ఫస్ట్ టైం మన పాలమూరు యూనివర్సిటీకి ఈ విద్యా కమిషన్ రావడము, మన సూచనలు తీసుకోవడము,
ఇవన్నీ కూడా మనకి శుభసూచిక. అంటే సో దట్ మన పాలసీ మేకింగ్లో మనము భాగస్వాములు అవుతామని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.